10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ యూరియా కొరత రాలేదు. కానీ ఇప్పుడు పంట సమయంలో యూరియా కొరత, కోత సమయంలో కొనుగోలు సమస్య 2 ఏళ్ల రేవంత్ పాలన రైతుల పాలిట శాపంగా మారింది. రాష్ట్రంలో యూరియా పంపిణీ చేయడంలో ఘోరంగా విఫలమైన రేవంత్ సర్కార్ ఇప్పుడు కొత్త ఎత్తుగడ వేసింది. రైతులపై మరో పిడుగు వేసింది. యూరియా బుకింగ్ పేరుతో కొత్త యాప్ను తీసుకొచ్చింది. పంట వేసినట్లు నిరూపిస్తేనే యూరియా బస్తా అంటూ ఆంక్షలు పెడుతోంది. రాష్ట్రంలో గడిచిన 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో యూరియా కోసం వేకువజాము నుంచే రైతులు పడ్డ ఆగచాట్లు అన్నీ ఇన్ని కావు. వానాకాలం, యాసంగి కాలం ఏదైనా కొరత కామన్ అన్నట్టు యూరియా కోసం యావత్ రాష్ట్ర రైతాంగమంతా సొసైటీల వద్ద బారులు తీరి నరకం చూసింది. పత్తి కొనుగోళ్ల కోసం తెచ్చిన కపాస్ కిసాన్ యాప్తో స్లాట్ బుకింగ్ కాక బుక్ అయినప్పుడు వెళ్లలేక దగ్గరలోని మిల్లులో స్లాట్ దొరక్క పత్తి రైతులు పడిన బాధలు చూశాం. ఇప్పుడు యూరియా విషయంలోనూ అదే తీరుగా వ్యవహరిస్తూ రైతులపై మరో పిడుగు వేస్తోంది కాంగ్రెస్ సర్కార్. యూరియా పంపిణీలో కోతలు పెట్టేందుకు రేవంత్ సర్కార్ సన్నాహాలు చేస్తోంది. యూరియా బుకింగ్ అనే యాప్ ద్వారా ఫోన్లో బుక్ చేసుకుంటేనే ఇకపై యూరియా పంపిణీ చేస్తారు. అది కూడా వేసిన పంట రకాన్ని బట్టి కోటా నిబంధనల పేరుతో రైతులకు ఎరువులు అందకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. మునుపటిలా అవసరమున్నంత యూరియా తీసుకెళ్లడం కుదరదు. యాప్లో నమోదు చేసిన వివరాల ఆధారంగా ఒక రైతుకు ఎన్ని బస్తాల ఎరువులు ఇవ్వాలో ప్రభుత్వమే లెక్క తేల్చి ఇచ్చే బుకింగ్ యాప్ను ప్రవేశపెడుతున్నారు. సర్కారు వారి అనుమతి ఉంటేనే రైతులకు యూరియా వస్తుంది, లేదంటే అంతే సంగతి. యూరియా పంపిణీలో కొత్త యాప్తో మరోసారి రైతులందరినీ ఇబ్బందులోకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోజుల కొద్దీ లైన్లో ఉంటేనే దక్కని యూరియా ఇప్పుడు ఇంటికి పంపుతారా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. యూరియా పంపిణీకి సంబంధించి యాప్ ద్వారా ఎకరాకు వరికి కేవలం 2 బస్తాలే కేటాయిస్తున్నారు. మొక్కజొన్నకు 3, మిర్చికి 5 బస్తాలుగా నిర్ణయించారు. అన్నీ ఒకేసారి ఇవ్వకుండా నిబంధనల కిరికిరి పెడుతున్నారు. 15 రోజుల చొప్పున 3 విడతల్లో పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపై రైతులు నేరుగా ఎరువుల దుకాణాల వద్దకు వెళ్లి యూరియా బస్తా కావాలంటే ఇవ్వరు. యాప్లో నమోదు చేసుకుంటే దాంతో వచ్చిన ఐడి నెంబర్ చెబితేనే యూరియా ఇస్తారు. ఈ యాప్లో ప్రతి రైతు నమోదు చేసుకోవాలి. రైతు పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ను ఎంటర్ చేయాలి. ఆధార్తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయాలి. అప్పుడు రైతుకు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేయగానే సదరు రైతుకు ఒక తర్వాతే ఐడి నెంబర్కు కేటాయించిన యూరియా బస్తాల్ని తీసుకెళ్లవచ్చు. దీంతో రైతులు తమకు అవసరాలకు అనుగుణంగా యూరియా బస్తాలు కొనుగోలు చేయడం కుదరదు. సర్కారు ఆదేశం ప్రకారమే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రైతుకు ఎన్ని బస్తాలు ఇవ్వాలో, అవి ఎప్పుడెప్పుడు ఇవ్వాలో యాప్లోనే లెక్క తేలుస్తుంది. తన మొత్తం భూమిలో ఏ రకం పంటను ఎన్ని ఎకరాల్లో వేశారో యాప్లో నమోదు చేయాలి. దీని ఆధారంగా ఆ రైతుకు ఎన్ని బస్తాలు ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలని లెక్క చూపెడుతుంది. 3 విడతల్లో 15 రోజులకు ఒకసారి మాత్రమే యూరియా బస్తాలు ఇస్తారు. ఏ విడతలో ఎన్ని బస్తాలు ఇవ్వాలో లెక్కలకు మించి ఒక్క బస్తా కూడా ఎక్కువ తీసుకెళ్లడానికి వీలుండదు. యూరియా యాప్తో రైతులకు చాలా కష్టాలు ఎదురవడం ఖాయం. ఇదంతా ఒక ఎత్తైతే ఫోన్ లేని రైతుల పరిస్థితి ఏంటి? వారికి యూరియా ఇవ్వరా? మన దగ్గర క్రాప్ బుకింగ్ విధానం ఎంత అధ్వానంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాటికి గాని పూర్తి కాదు. అలాంటప్పుడు రైతులు ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేశారనేది ఎలా నిర్ధారిస్తారు? దీని ఆధారంగా యూరియా ఎలా కేటాయిస్తారు? ఒకే సమయంలో రైతులకు యూరియా అవసరం పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే యాప్ పనిచేస్తుందా? సర్వర్ సపోర్ట్ చేస్తుందా? 15 రోజులకొకసారి యూరియా ఇస్తారు. అయితే మొదటి 15 రోజుల్లో కొరతతోనో లేక రైతులు రావడానికి వీలు లేకనో లేదా ఆర్థిక సమస్య కారణంగానో యూరియా లభించకపోతే తర్వాత 2 కలిపి ఇస్తారా లేదా ఎగవేస్తారా? ఒకవేళ యాప్ పనిచేయకపోవడం వల్లనో ఇతర సాంకేతిక కారణాల వల్లనో రైతులకు ఐడి జనరేట్ కాకపోతే ఆ రైతుల పరిస్థితి ఏంటి? ఒకవేళ కౌలు రైతుల నమోదుకు అసలు రైతులు అంగీకరించిన పక్షంలో ఏం చేస్తారు? వీటికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
వరికి 2 బస్తాల యూరియా, మొక్కజొన్నకు 3 బస్తాలు. ఇలా ఏ పంటకు ఎంత యూరియా వేయాలనే అంశంపై వ్యవసాయ యూనివర్సిటీ వ్యవసాయ శాస్త్రవేత్తల సిఫారసుల సూచనలతోనే కేటాయింపులు చేయనుంది. దాని ప్రకారమే యాప్ను రూపొందించినట్లు తెలిసింది. సాధారణంగా రైతులు వరికి ఎకరానికి 3 నుండి 5 బస్తాల యూరియా వేస్తారు. మొక్కజొన్నకు 10 నుండి 14 బస్తాలు వేస్తారు. కొన్ని సందర్భాల్లో యూరియా వేసిన వెంటనే భారీ వర్షాలు పడితే ఆ యూరియా మొత్తం కొట్టుకుపోతుంది. దీంతో రైతులు మరోసారి వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలా రైతుల అవసరాల్ని పట్టించుకోకుండా పలానా పంటకు ఇంతే ఇస్తామంటూ లక్ష్మణరేఖ గీయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యూరియా పంపిణీకి కొత్తగా మొబైల్ యాప్ తీసుకురావడం, ఎకరానికి పంటకు ఇన్ని బస్తాలేనని లెక్క తేల్చడంపై రేవంత్ ప్రభుత్వ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా కూడా యూరియా పంపిణీలో కోత పెట్టేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్రలు చేస్తుందనే ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో సర్కారు ఘోరంగా విఫలమవుతున్నది. ఇందుకు వానాకాలం యూరియా పంపిణీ కష్టాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. దీంతో రైతులు ప్రభుత్వంపై తిరగబడ్డారు. ఎక్కడికక్కడ ధర్నాలు చేశారు. తీవ్ర ప్రజా వ్యతిరేకత కారణంగా అప్పుడు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే సాహసం కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో సర్కారు తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు గాను యాప్ను తీసుకొచ్చి పంపిణీలో కోత పెట్టేందుకు కుట్రలు చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.